నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్ ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే మా సమ్రీన్ మన వీక్షకులకు కూడా నమస్కారం సార్ ఏఎస్ఎస్లు ఐపీఎస్లు ఆరుగురు కలిసి చంద్రబాబుతో సీక్రెట్ మీటింగ్ చేశారు అండ్ కొన్ని ఊహించని రిపోర్ట్లు కూడా తీసుకెళ్లారని చెప్పి సమాచారం ఏంటి ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్ అవునమ్మా ఎప్పుడైనా మీరు అడిగిన ప్రశ్నలాగానే ఎప్పుడైనా అధికారులు ఎవరైతే రేపు ఎలక్షన్లో గెలవబోతారో వాళ్ళ వైపు ఆకర్షితులవుతారు అది సహజం ఎందుకంటే ఎవరైతే అధికారంలో రేపు ఎక్కబోతున్నారో వాళ్ళతో వాళ్ళకి మంచి సంబంధాలు ఉంటే పరిపాలనా పరంగా రేపు వీళ్ళకి కూడా ఇబ్బందులు ఉండవు ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా వాళ్ళ విధి నిర్వహణ సాఫీగా జరుగుతుంది ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా ప్రభుత్వ అధినేతలు కూడా ఒక బిడ్డల్లాగా చూసి ముందుకు తీసుకెళ్ళిపోతారు కలుపుకుని అలా కాకుండా కనుక వీళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయనుకోండి సపోజ్ ఒక ఐఏఎస్ పట్ల కానీ ఐపీఎస్ పట్ల కానీ ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ అనుమానాలు ఆపోహలు ఉన్నాయనుకోండి అవి చాలా తీవ్ర పరిస్థితులకు దారితీస్తే అశాంతి అన్నమాట ఏ అధికారి మనశ్శాంతిగా పనిచేయలేడు ఏదైనా చేసినప్పుడు దీని మీద మంత్రులు ఏమంటారో ముఖ్యమంత్రి ఏమంటారో ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందేమో అనే ప్రతి క్షణము ఒక భయమైన వాతావరణం ఉంటుంది తర్వాత నిర్ణయాలను కూడా స్వేచ్ఛగా తీసుకోలేరు అదే కనుక ప్రభుత్వ నేతలతో కనుక వాళ్ళకి సయోధ్య ఉందనుకోండి ఆ నిర్ణయాలని స్వేచ్ఛగాను ఫ్రీగా తీసుకోగలుగుతారు తర్వాత ఏమైనా అభిప్రాయాలను పంచుకోవడానికి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి అడగగలుగుతారు సార్ మరి ఇట్లా మనం ఒక పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాము మరి మీరేమంటారంటే ఆయన కూడా చూసి అందులో మంచి చెళ్ళు బాగానే ఉంది కదయ్యా ఈ స్కీమ్ని వర్కౌట్ చేసి మీరు పుటప్ చేయండి అని అంటారు అట్లా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి కనుక విశ్వాసం నమ్మకం గౌరవం ఉందనుకోండి ఆ ప్రభుత్వం అసలు ఏమాత్రం ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతుంది దాని వలన ప్రజలకు కూడా మేలు జరుగుతుంది అదే కనుక అధికారుల మధ్యలోనూ ప్రభుత్వ అధినేతల మధ్యలోనూ కనుక సయోధ్య సరైన నమ్మకము సరైన విశ్వాసం లేకపోతే ఈ ప్రజలకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళలేరు ఇప్పుడు గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చీఫ్ సెక్రటరీగా చేసిన సుబ్రహ్మణ్యం గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన చాలా సీనియర్ అధికారి మంచి ట్రాక్ రికార్డు ఉంది ఆయనకి మంచి మేధావి సృహద్భావం కలిగిన వ్యక్తి కూడా అందరితో కానీ ఆయన దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కొత్తలో బాగానే ఉంది కానీ తర్వాత పరిస్థితుల్లో ఆయన చాలా అవమానాలకు గురయ్యారని చెప్తారు ఒక చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తిని బాపట్ల లాంటి ఒక డివిజన్ హెడ్ క్వార్టర్కి ట్రాన్స్ఫర్ చేశారు బహుశా భారతదేశ చరిత్రలో కూడా ఎక్కడ కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్కి అలా జరిగి ఉండదు అట్లాగే మొన్న ఈ మధ్య ఇంకొక చిన్న సంఘటన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవగానే భగవత్ గారు అనుకుంటాను ఆయన కమిషనర్ పోలీస్ రాచకొండ కమిషనరా లేకపోతే ఇది మన సైబరాబాద్ కమిషనరు పుష్పగుచ్చం తీసుకుని ముందుగా వెళ్ళేటప్పటికి కేంద్ర ఎన్నికల సంఘం ఆయన మీద చర్య తీసుకుంది ఎందుకంటే ఆయన అప్పటికి ముఖ్యమంత్రిగా ప్రకటితం అవ్వాల కాబట్టి అట్లా ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవి అవుతాయి ఇప్పుడు కొంత వీళ్ళు ఓవర్ యాక్షన్ చేశారనే ఫీలింగు ఐఏఎస్ ఐపీఎస్లకు ఉంది ప్రతిపక్షాల పట్ల ఇప్పుడు అక్కడ వాతావరణం ఏమో కార్యక్షేత్రంలో చూస్తే తెలుగుదేశానికి జనసేనకి అనుకూలంగా ఉంది రేపు వీళ్ళు చీఫ్ మినిస్టర్ అవటం అనేది ఆల్మోస్ట్ రైటింగ్ ఆన్ ద వాల్ లాగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే బహుశా కొందరు వచ్చి ఉండొచ్చు అది నేనైతే తోసిపుచ్చట్లేదు ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా రెడ్ బుక్ అని ఒకటి మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎవరైతే అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్ష కార్యకర్తల్ని లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అలాంటి వాళ్ళ మీద మేము నోట్ చేసుకుంటున్నామని ఇప్పుడు మొన్న అంగళ్ళలో హత్యా ప్రయత్నం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద జరిగితే చంద్రబాబు నాయుడు గారే ఇతరుల మీద హత్యా ప్రయత్నం చేశాడని ఒక కేసు పెట్టించారు అక్కడ ఒక పోలీస్ అధికారి ఇలాంటి కొంచెం తప్పు కదా జరిగిన వాస్తవాలు పెట్టాలి అంతేగాని ప్రభుత్వం ఏది చెప్తే అది చేయకూడదు కదా ఇప్పుడు అట్లాగే మొన్న అరెస్ట్ చేసినప్పుడు కూడా వచ్చిన పోలీస్ అధికారి ఐపీఎస్ అయినా కూడా ఇప్పుడు మిమ్మల్ని నేను ఎందుకు అరెస్ట్ చేస్తున్నానో నేను చెప్పలేనండి మాకేమీ తెలీదు మేము మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుని విజయవాడ వెళ్ళేలోగా నాకు సమాచారం అందుతాయి అప్పుడు చెప్తా అన్నాడు చెప్పడం ఆయన మర్యాదగా అని చెప్పాడు అట్లా కొన్ని అపోహలను తొలగించుకోవడానికి కొంచెం అధికారులు ఎవరన్నా చొరవ తీసుకుని వచ్చి ఉండొచ్చు కొందరు 5 6 నంబర్ నేను చెప్పలేను వచ్చినప్పుడు ఏం చెబుతారంటే వాళ్ళు సహజంగా సార్ మాకు కావాలని మేము చేయలేదు ఈ పనులన్నీను మా మీద పైన ప్రభుత్వం ఒత్తిడి చేయబట్టి చేశాం తప్ప వ్యక్తిగతంగా మేము ఇష్టపూర్వకంగా చేయలేదు కాబట్టి ఇందులో మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు మీకు తెలియని విషయాలు కూడా కాదు
మీరు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్నే 52 రోజులు అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రభుత్వం ఇది. తర్వాత ప్రభుత్వంలో కూడా ఇవే కాదు అనేక లోపాలు ఇవన్నీ కూడా జరిగినాయి అని కొన్ని ఇంటెలిజెన్స్ అంటే కొన్ని విశ్వసనీయమైన నివేదికలను కూడా అంటే నిగూఢమైన నివేదికలను కూడా కొన్ని ఆయనకి ఇచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకు కూడా ఒక విశ్వాసం వీళ్ళ మీద కలగాలి. వీళ్ళు స్వచ్ఛందంగా ఇలాంటి అకృత్య పనులు చేయలేదు, ప్రభుత్వం ఒత్తిడి మేరకు. ఉద్యోగస్తులు ఏం చేయగలుగుతారమ్మా? ఎవరైనా వాళ్ళకుండే అధికారాలు పరిమితం, అంతే. ఏ చెప్తే చేయాలి, చేయకపోతే ఇంటికి పంపిస్తారు. వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, తర్వాత బెదిరిస్తారు. ఇవన్నీ ఎవరు పడతారు? అందువల్ల బహుశా మీరు అన్నట్టు ఒక 5-6 ఎవరన్నా కానీ కొంతమంది వచ్చి కలిసి ఆ వివరణ ఇచ్చుకుని రేపు మీ ప్రభుత్వం వస్తే మీరు ఎలా చెబితే అంతే చేస్తాం తప్ప మాది ఇందులో ఏముంటుంది సార్? ఇప్పుడు మీలాంటి గతంలో మీరు 5 ఏళ్ళు పనిచేశారు, మేము ఆ రోజున మా మీద ఏ రకమైన ఫిర్యాదులు ఎవరికి రాలేదు, మేము కూడా సంతోషంగా చేశాం మీ దగ్గర, మేమేమి ఇబ్బంది కూడా పడలా. కానీ ఈసారి మేము ఈ 5 ఏళ్లలో కొన్ని ఇబ్బందులు పడ్డాము. మాకు ఇష్టం లేని పనులు, లేకపోతే రాజ్యాంగానికి విరుద్ధమైన పనులు, చట్టానికి విరుద్ధమైన పనులు, మా మనస్సాక్షికి విరుద్ధమైన పనులు కూడా మేము చేయాల్సి వచ్చింది. దానిలో మేము నామమాత్రులు, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు అని కొంచెం వివరణ ఇచ్చుకుని ఉండొచ్చు, పెద్ద ఆయన కూడా కాబట్టి. అందులో గతంలో ఆయన ఎప్పుడు కూడా అధికారుల పట్ల స్నేహపూర్వకంగాను ఆదరణపూర్వకంగా ఉంటారు. అంతేగాని నేను చీఫ్ మినిస్టర్ని, మీరు నా ముందు నుంచోవాలి, కూర్చోవాలి, ఇట్లా ఇంత నిబంధనలు ఉండవు ఆయన దగ్గర. అటువంటి వాతావరణం ఉంది కాబట్టి వచ్చి ఉండొచ్చు మీరు అన్నట్టు. వచ్చిన సందర్భంలో కూడా ఈ కొన్ని తప్పులు, ప్రభుత్వంలో జరిగిన కొన్ని అవకతవక పనులు మళ్ళీ రేపు వీళ్ళు వచ్చిన తర్వాత తెలుసుకునే కన్నా వాళ్ళే ముందు చెప్పుండొచ్చు. సార్ ఇవన్నీ కూడా వాళ్ళు ఒత్తిడి మేరకు మేము చేసాము, మరి ఏం చేయాలి, మా పరిస్థితి ఇట్లా ఉంటుంది కదా అని వాళ్ళ కత్తి మీద సాము లాంటిది ఆ ఉద్యోగం, మరి అలా చెప్పుండొచ్చు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుని ఆయన వ్యక్తిగతంగా ఎవరి మీద పెట్టుకుంటాడని అయితే నేను అనుకోను. గతంలో కూడా ఒక రకంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఆయన పట్ల చివరిలో కొద్దిగా వ్యతిరేకంగా కూడా పనిచేశారు. అంటే ఎట్లాగూ ఈయన గెలవబోతున్నాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన దగ్గర నాకు చాలా పెద్ద పలుకుబడి ఉందనుకున్నాడు. కానీ ఆఖరికి ఆయన చేతిలోనే ఆయన అవమానం పడాల్సి వచ్చింది, భంగపడాల్సి వచ్చింది. మనం అనుకునేది ఒకటి, అయ్యేది ఒకటి అమ్మా, అది మనం గమనించాలి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రభుత్వంలో. సో ఇప్పుడు ఈ ఊహించని రిపోర్ట్స్లో వాళ్ళకి అందిన ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? అంటే ప్రభుత్వంలో నిధులకు సంబంధించిన, దుర్వినియోగానికి సంబంధించిన అంశాలు ఎక్కువ ఉంటాయమ్మా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో చాలా రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చిన నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ సద్వినియోగం అవ్వలేదు, అవి దారి మళ్ళీనియ్యి అనేది కాగ్గు నివేదిక కూడా చెబుతుంది. కొన్ని వేల కోట్ల రూపాయలకి కూడా సరైన అకౌంట్లు కనపట్టలేదు అని. అట్లాంటివి నిధుల దుర్వినియోగం మీదే ఎక్కువ జరిగింది. తర్వాత ఈ ఆబ్కారీ విధానంలో జరిగిన లోపాలు, ఇసుక టెండరింగ్లో జరిగిన లోపాలు, తర్వాత అభివృద్ధి పనుల కోసం వచ్చిన నిధుల్ని సంక్షేమానికి వినియోగించిన సందర్భాల్లో, ఈవెన్ సంక్షేమానికి వినియోగించిన నిధుల్లో కూడా దుర్వినియోగాలు జరిగినాయి అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఆర్థిక అంశాలే ఎక్కువగా ఉంటాయని నేను అనుకుంటున్నా. అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. సమరిన్ మన వీక్షకులు కూడా నమస్కారం.